ఇక మొత్తానికి తెలంగాణలో ప్రచారం గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయిపోయి సౌండ్ రీసౌండ్ తో దద్దరిల్లించిన ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కే పరిమితమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది, ప్రచారం ఏ విధంగా జరిగింది, ఎలా ముగిసింది అనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, మొత్తానికి ప్రచారానికి తెరపడిందనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం నుండి అటు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా త్రిముఖ పోరు కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హేమాహేమీలు కూడా అటు జాతీయ నాయకత్వం కావచ్చు, అలాగే అటు కాంగ్రెస్ కు సంబంధించిన అగ్రనేతలు, అలాగే బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా ఇప్పటికే గత 20 రోజులుగా ప్రచారంలో దూసుకెళ్లారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి పైన ఉందనే చెప్పవచ్చు. కామారెడ్డిలో అటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడం, అలాగే రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో ఎవరు ప్రజల మన్నను పొందుతారనే దానిపై సర్వత్రా అందరూ ఆసక్తి చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే 2018 ఎన్నికల్లో పూర్తిగా అటు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. 8 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఒక స్థానం కాంగ్రెస్ గెలుపొందగా అనంతరం అటు ఎల్లారెడ్డి స్థానం సంబంధించిన ఎమ్మెల్యే కూడా అటు అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. మొత్తం కూడా 9 మంది ఎమ్మెల్యేలు కూడా అటు పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన నేతలనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే గతంలో ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు ఎవరు గెలుచుకుంటే ఆ పార్టీ మాత్రమే తెలంగాణలో అధికారం చేజిక్కుంటూ వస్తుంది. ఆ సెంటిమెంట్ ప్రకారమే ముఖ్యంగా అటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా బీజేపీ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా అటు నిజామాబాద్ జిల్లాపైనే ఎక్కువ మొత్తంలో దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ అగ్రనేతలు మోడీ కావచ్చు, అమిత్ షా, అలాగే యోగి, ఇతర కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడ పర్యటన చేశారు. అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ కావచ్చు, ఇంకా ఇతర సిద్దిరామయ్య, డికే శివకుమార్ వంటి అగ్రనేతలు కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే బీఆర్ఎస్ సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేశారు. అంతేకాకుండా పలువురు మంత్రులు కూడా జిల్లాలో పర్యటించారు. అంతేకాకుండా ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా దగ్గరుండే గత 15 రోజుల నుండి కూడా ఆ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి బాధ్యతలు తీసుకొని ప్రచారాలు చేస్తూ వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఎన్నికల ప్రచారానికి తెరపడిందనే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అందరి దృష్టి కూడా ఇప్పుడు ఓటర్ పోల్ మేనేజ్మెంట్ పైన పడిందనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అనే సిద్ధాంతంతో అటు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే అటు ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, అలాగే కుల సంఘాలతో కావచ్చు, అన్ని పార్టీ వివిధ సంఘాలతో మమేకమై అటు స్థానికంగా ఉండే పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరు ఓటేస్తారనే దానిపై ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా అందరూ కూడా అన్ని పార్టీల నాయకత్వం కూడా జిల్లాలోని ముఖ్యమైన నేతలతో సంప్రదింపులు జరుపుతూ అటు ఓటర్లను కలుస్తూ వస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. అయితే ఇప్పటి నుండి మరో 30వ తేదీ ఉదయం వరకు కూడా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనదనే చెప్పవచ్చు. గత 4 రోజులుగా ప్రచారాలు తెరపడడంతో ఇప్పుడు మాత్రం ఈ 48 గంటలు అనేది కీలకంగా అటు నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు గురి కాకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశామని అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే సిపి కావచ్చు చెప్తూ వస్తున్నారు. అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ జిల్లాలో 1549, అలాగే కామారెడ్డి జిల్లాలో 791 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాల సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. రేపు అలాగే పూర్తి స్థాయిలో అటు బ్యాలెట్ ఏవైతే ఈవీఎం మిషన్లు పంపిణీ కావచ్చు, అలాగే ఇప్పటికే వాళ్ళకు పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి, అలాగే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కూడా పలు రకాల చర్యలు కూడా చేపట్టారు. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2018 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఒక జుక్కలు, మరో చోట 86% కాగా అన్ని చోట్ల కూడా జిల్లాలో 92% ను దాటి నిజామాబాద్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈసారి కూడా ఎక్కువ మొత్తంలో, గతంలోకి తగ్గకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అటు అధికారులు చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులకు, అలాగే ఇతర అనారోగ్య బారిన పడిన వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దీంతో అటు పార్టీలు కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఎవరికి అనుకూలం అవుతుంది, ఎవరికి వ్యతిరేకమైతే అనే దానిపై కూడా సందిగ్ధంలో పడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
అటు ప్రచారానికి తెరపడింది, అలాగే ప్రలోభాలకు తెరలేచే అవకాశం ఉన్నదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అటు సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి ఉండడంతో అటు ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై దృష్టి సారిస్తున్నారు. ఎవరికి వారు అయితే గత కొంతకాలంగా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అన్ని రకాల కూడా చర్యలు చేపట్టామని కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం మరో 48 గంటలు మాత్రం ఇప్పటికే ప్రచారానికి తెరపడడంతో నాయకులు ఇంటర్నల్ గా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి, అలాగే పూర్తి స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ కిషోర్.